మాది వీనిపట్నం మండలం లక్ష్మీపురం గ్రామం నారాయణరాజుపేట విలేజ్ ఇనాం ల్యాండ్స్ గురించి సార్కి రిప్రజెంటేషన్ ఇవ్వడానికి వచ్చామండి. మా రైతులందరి తరఫున సార్కి శిరస్సు వంచి నమస్కరిస్తానండి. సార్, మా సమస్య ఏంటంటే కొన్ని వందల సంవత్సరాల గురించి మేము రైతులు భూమి మీద ఉన్నాం సార్. కానీ రాజుల దగ్గర రైతులు కొన్ని డాక్యుమెంట్లు ఉన్నాయి, రైతుల దగ్గర రైతులు రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు ఉన్నాయి సార్. ఇది కొన్ని ఏళ్ళుగా నలుగుతుంది. ఇనాం భూములు అంటారు సార్. రైతులు రేవుడు రాజులు వెంట భూములు రేవుడు రాజులు కాంచి రైతులు కొన్నారు సార్. 200 సంవత్సరాలు మా తాతల తండ్రులు కాంచి ఉన్నాయి సార్. డాక్యుమెంట్స్ కూడా ఉన్నాయి సార్. దానికి ఏమంటే ఇప్పుడు మూడే వ్యక్తి మన భీమిలి ఎమ్మెల్యే గారు అవంతి శ్రీనివాస్ గారు ముఖ్య అనుసరుడు, దాట్ల పెదబాబు గారు అంతే, దాట్ల అప్పల ప్రసాద్ రాజు గారు అండి. అతను వేరే అతనికి అమ్మేశాను 14 కోట్లకి, మీరు నచ్చిన పని చేసుకోండి అంటారు. ఏంటి సార్, మాకు డాక్యుమెంట్లు ఉన్నాయి, మేము భూమి మీద ఉన్నామని అన్నాను సార్. అంటే నాకు 1962లో ఫార్మ్ 8 ఇచ్చారు మా నాన్నగారికి. ఫార్మ్ 8 ఇచ్చారు కాబట్టి మాకు హక్కు ఉందంటారు సార్. ఫార్మ్ 8 ఇచ్చారు ఖాయమే. మీ ల్యాండ్ ఎక్కడ ఉందో చెప్పండి. 450 ఎకరాలు సార్, 600 కుటుంబాలండి, నా 5 పంచాయతీ గ్రామ ప్రజలండి. దాని మీద బతుకుతున్నారు. పుట్టిన కాంచి మేకలు కానీ కోళ్ళు కానీ అన్నీ దాని మీదే బతకాలి సార్. వ్యవసాయం సార్. ఇదంతా రాజుల దగ్గర వచ్చిన డాక్యుమెంట్లు సార్. ఇదిగండి 58 నుంచి ఉన్నాయి సార్. అదిగండి దీనికి అన్ని రాజుల దగ్గర డాక్యుమెంట్లు సార్. అవి ఇదిగండి రాజుల సంతకాలు. దీని గురించి మన భీమిలి ఆఫీస్ కూడా వెళ్ళాం సార్, జనసేన ఆఫీస్కి. సార్ సందీప్ గారు కూడా మాకు భరోసా ఇచ్చారు. సార్ వస్తారు సార్, సార్ వచ్చిన తర్వాత సార్ దృష్టిలో మీకు పెడతాం, మీకు ఎందుకు మేము ఉన్నామని చోటు అని కూడా సందీప్ గారు మాకు భరోసా ఇచ్చారు సార్. దయచేసి మీరు మా యందు చేస్తే 100 కుటుంబాలు మీ పేరు చెప్పుకుంటాం సార్. 450 ఎకరాలు సార్. 450 ఎకరాలు 5 గ్రామ పంచాయతీలకు సంబంధించింది సార్. ఇది ఒకటి సార్. భోగాపురం ఎయిర్పోర్ట్కి దగ్గరలో ఉండడానికి మాకు అవుతుంది. ఎయిర్పోర్ట్ రావడం మన ఉత్తరాంధ్రకి వరం అనుకుంటే మాకు శాపంగా తయారైంది సార్. ఎయిర్పోర్ట్ వచ్చిన తర్వాత అతను దిగారు సార్ సీన్లోకి. అంతకుముందు లేదు సార్. 2016, 17, 18లో హైకోర్టులో కేసు కూడా వేసాం సార్. కేసు వేస్తే మన ఉమ్మడి హైకోర్టులో హైదరాబాద్ హైకోర్టులో వేసాం సార్. వేస్తే మన విశాఖపట్నం జిల్లా కలెక్టర్ గారు హైకోర్టుకి అఫిడవిట్ ఇచ్చారు సార్. ఇది 100 సంవత్సరాల నుంచి రైతులు ఉన్నారు, రైతులకే ఇవ్వాలి తప్ప రాజులు ఎవరు ఇక్కడ లేరు అంటే అప్పుడు హైకోర్టు ఏం తీర్పు ఇచ్చిందంటే జేసీ గారిని ఎంక్వైరీ చేసి లెటర్ పెట్టమని సార్. హైకోర్టు 4 నెలల్లో పెట్టమంటే ఈలేట్ చేశారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది కదా, ఆఫీసర్లు కొనుగోలు చేసి ఆఫీసులు అలాగే అణిసివేశారు సార్. ఇప్పటికీ ఎంఆర్ఓ గారు, ప్రజెంట్ ఎంఆర్ఓ గారు ఇస్తామని పాపం జేసీ గారు, విశ్వనాథ్ గారు ట్రై చేస్తారు, కానీ వాళ్ళు అణిసివేసేస్తారు సార్ ఈ ప్రభుత్వం. నారాయణరాజుపేట మొత్తం 1 నుంచి 86 సర్వే నెంబర్లు అండి. నారాయణరాజు భీమిలి మండలం నారాయణరాజుపేట పంచాయతీ 450 ఎకరాలు సార్. నారాయణరాజుపేట పంచాయతీ, దాగమారి పంచాయతీ, లక్ష్మీపురం పంచాయతీ, మధ్యవలస పంచాయతీ, రేవుడి పద్మనాభ మండలం రేవుడు కూడా రైతులు ఉన్నారు సార్. అందులో ఎకరా అప్పుడైతే 4-5 లక్షలు ఉండేదండి. ఇప్పుడు ఎయిర్పోర్ట్ వచ్చింది కదా, ఇప్పుడు అంతా ఎకరం 2-3 కోట్లు అయిపోయింది సార్. బాగాపురం ఎయిర్పోర్ట్ దగ్గరికి రావడానికి ఇప్పుడు మాకు శాపం అయింది సార్. స్థానిక ఎమ్మెల్యే గారు 4-5 సార్లు వెళ్ళాను సార్. ఎప్పుడు అతను అనుసరి కదా, అతను కలిపే చేస్తాను. వైసీపీ వాళ్ళు అంతా కలిపే చేస్తారు సార్. వైసీపీ అసలు ఏం ముందుకు ఏ లేదండి. అవంతి గారు పెదబాబు గారిని పిలిచి మాట అయితే సరిపోనా అనరా అందరూ దొంగలే. 1000 కోట్లు ఉంటుంది సార్. 1000 కోట్లు ఉంటుంది. కోట్లు మాట రైతు ఇదే అమ్ముకుంటా తినడానికి గింజలే సార్. పసుపు పొంగలు పెళ్ళిళ్ళు చేసుకోవడానికి అంతా గొల్లలు, నాగస్పూలు, ఇలా దేతలు ఇలాంటి తప్ప ఎవరు పెద్ద రైతులు ఎవరు లేరు సార్. వెళ్ళాం సార్, ముఖ్యమంత్రికి వెళ్ళాం, స్పందనలో పెట్టాం, ముఖ్యమంత్రిలో పెడతాం. ఆ తర్వాత రిప్రజెంటేషన్లు వచ్చేసాయి. స్పందనలో కూడా మనం ఇచ్చాం సార్. మొత్తం ఫైల్ అంతా తమరికి చేసాం మన రిప్రజెంటేషన్లో. కలెక్టర్ గారు కూడా ఇచ్చింది దాన్ని రెడ్ మార్క్ చేసి ఇచ్చాం సార్. కలెక్టర్ గారు ఏమి ఇచ్చారంటే హైకోర్టుకి
రైతులే ఉన్నారు, పాస్బుక్లు ఇష్యూ చేస్తూ మాత్రం రైతులకే ఇవ్వాలి అని 1918లో ఇచ్చారు సార్ కలెక్టర్ గారు. దాన్ని జేసీ గారు మేము ఉన్నాం సార్ భూమి మీద. 23కి అయిపోయిన వాళ్ళకి పాటికి అసలు ఎప్పుడు పట్టించుకోలేదు. చెప్తాను కదా, ఆఫీసులు అలిసివే చేస్తారు సార్, అధికారంలో ఉన్నారు కాబట్టి ఆఫీసులు అలిసివే చేస్తారు. జేసీ గారు జెన్యున్ అయితే అంత జెన్యున్, కానీ అతన్నే పాపం ముందుకు రానివ్వట్లేదు. అది పెడితే మేము ఎంక్వైరీ కూడా ల్యాండ్ మీద ఎంక్వైరీ కూడా చేయకుండా వచ్చి మేము 100 కుటుంబాలు మీ పేరు చెప్పుకుంటారు సార్, 100 కుటుంబాలు గుండెల్లో నిలిచిపోతారు. పేర్లు వచ్చేసాయి. లేటెస్ట్ గా లీగల్ టీంతో కూడా మాట్లాడుతున్నాను.